హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి బెర్రీబాట్. ఈ బెర్రీబాట్ అనేది కాగ్నిజెంట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ బెర్రీబాట్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే క్విజ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. కంపెనీస్ అన్నీ ఇప్పుడు ఇవే ఫాలో అవుతున్నాయి, మెయిన్గా కాగ్నిజెంట్ అండ్ విప్రో అనేది. ఈ బెర్రీబాట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు కొడిలీట్ అనేది ఎలా ఉండేదో విప్రోలో, ఇప్పుడు బెర్రీబాట్ అనేది అలా ఉంటుంది. సో కంప్లీట్గా బెర్రీ బాట్ మీద డిపెండ్ అవ్వట్లేదు. పీపుల్కి బెర్రీబాట్ అనేది కండక్ట్ చేస్తున్నారు, సెటెన్ పీపుల్కి కొడిలీట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. బెర్రీ బాట్ అనేది అందులో మనకి ఏమొస్తుందంటే, ఒక ఏ బాట్ అనేది ఇంటర్వ్యూ తీసుకుంటుంది. సో మొత్తం కంప్లీట్గా మాన్యువల్గా చెకింగ్ ఏమి ఉండదు బ్యాక్ ఎండ్లో. సో మనం దానికి అనేది చాలా క్లియర్గా చెప్పాలి. అది క్వశ్చన్స్ అడుగుతుంది, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ కింద ఉంటుంది. ఒకవైపు బెర్రీ బాట్ ఇంటర్ఫేస్ వస్తుంది, ఒకవైపు ఏమో మీకు కోడింగ్ ఉంటే కోడింగ్ క్వశ్చన్ ఇస్తుంది, అప్పుడు కోడింగ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది పక్కన. ఆన్సర్ అనేది మీకు మినిమం ఇవ్వాలి. బెర్రీ బాట్ అంటే కొడిలీటర్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ కండక్ట్ చేసి 2 కోడ్లు ఇస్తారు. సో ఇది ఎలాగంటే, బెర్రీ బాట్లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్టి నెక్స్ట్ కోడింగ్ సెక్షన్కి వెళ్తాం. కోడింగ్లో టూ కోడ్స్ ఇస్తుంది. 2 కోడ్స్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఇంటర్వ్యూ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మీరు కళ్ళు అటు ఇటు చెయ్యిలు ఎలా చూసుకున్నది మాల్ ప్రాక్టీస్ టైం లైన్లోకి తీసుకుని ఈ ఫొటోస్ అన్నీ సెండ్ చేస్తుంది. ఈ టైం లైన్లో మనవాడు ఇలాగ కళ్ళు పక్కకు చూసాడు, ఇలా చేయి పెట్టుకున్నాడు, ఈ ఫొటోస్ టైం లైన్స్ వెళ్తాయి. అది లేటర్ హెచ్ఆర్ చెక్ చేసి అది మీకు నెక్స్ట్ మీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా హెడేక్. మీరు ఆ 1 అవర్ కంప్లీట్గా కెమెరా వంక చూస్తా ఇంటర్వ్యూ చెప్పింది అది అడిగిన దానికి మనం సమాధానం చెప్తే సరిపోతుంది. సో ఒక్కొక్కసారి జెన్యున్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇది కదా ఎంతైనా కంప్లీట్గా మనం దాని మీద డిపెండ్ అవ్వకూడదు. విప్రో కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. జెన్యున్గా ఇస్తున్నప్పుడు కూడా కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు దానివల్ల. లైక్ సపోజ్ ఇలా కళ్ళు మస్కిటో వచ్చి కళ్ళు మీద పడితే ఇలా తెలుసుకోవడం. సో ఇది దాన్ని కూడా ఒక రీజన్ చెప్పి ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నేను మరీ చెప్పట్లేదు, ఎక్కువ దీనికి డీప్గా వెళ్ళాలనుకోవట్లేదు. సో మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు బెర్రీ బాట్ కండక్ట్ చేస్తే. సో అదే నేను చెప్పదలుచుకుంది. ప్రిపేర్ అవ్వండి బెర్రీ బాట్కి. అంటే ఏ ఇంటర్వ్యూకి ఎలాగ ఆన్సర్ చెప్పాలో అడిగిన దాని క్వశ్చన్కి ఎంతవరకు మనం దానికి కావాల్సింది మనం ఒక 2 పాయింట్లైనా ఖచ్చితంగా దానికి మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మీరు అది కరెక్ట్గా తీసుకుంటుంది ఎగ్జాక్ట్ ఆన్సర్. సో సపోజ్ C#కి .NETకి డిఫరెన్స్ అడుగుతుంది. మనకు నచ్చిన స్టైల్లో చెప్పకూడదు. అక్కడ మెయిన్ పాయింట్ C# ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, .NET ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫ్రేమ్వర్క్ ఈ రెండు దానికి వినపడాలి, దాని డేటాలోకి వెళ్ళాలి. అప్పుడే మీకు అది క్వశ్చన్ రైట్ అనేది తీసుకుంటుంది. సో ఈ టెక్నిక్స్ అన్నీ మీకు తెలియాలంటే యూడెమీలో కోర్స్ ఉంటుంది. ఆ కోర్సు సజెస్ట్ చేస్తాను మీకు, ఒకవేళ నాకు పాసిబిలిటీ ఉంటే. మాకైతే ఇంటర్నల్గా సజెస్ట్ చేస్తారు ఆ కోర్సు. అది పబ్లిక్కి అవైలబుల్గా ఉండో లేదో నేను చూసి దాన్ని బట్టి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. నేను డిస్క్రిప్షన్లో పెట్టలేదంటే అది లేనట్టే. సో బెర్రీ బాట్ అనేది అలా ఉంటుంది. డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ, నో మాన్యువల్. ఇంపార్టెన్స్ గురించి అంటే ఇప్పుడిప్పుడే వస్తుంది కదా, దీని గురించి జనరల్ మేనేజర్ హెచ్ఆర్ వచ్చి మాకు సెమినార్ తీసుకోవడం జరిగింది. ఇంపార్టెన్స్, ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే బెలబుల్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. బెలబుల్ అంటే మీరు బెంచ్లో ఉంటారు కదా, మీకు ప్రాజెక్ట్ రావాలంటే ఈ అసెస్మెంట్స్ అనేది క్లియర్ చేయాలి. ఖచ్చితంగా క్లియర్ చేస్తే మీ ప్రొఫైల్స్ అనేది పుష్ చేస్తారు. అప్పుడు మీకు ఇంటర్వ్యూ కాల్స్ అనేది వస్తాయి. మీరు బెంచ్ నుంచి బెలబుల్ ప్రాజెక్ట్లోకి అసైన్ అవుతారు. మనకి 2 ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ క్లియర్ చేస్తే వెల్ అండ్ గుడ్, టెస్ట్ పాస్ అని వచ్చేస్తుంది మెయిల్ మీకు. నెక్స్ట్ మీకు ప్రొఫైల్స్ అనేది పుష్ చేస్తారు, ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి, అటెండ్ అవి బెలబుల్ ఆపర్చునిటీస్లోకి ఎంటర్ అవడమే. ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్స్ అనేవి తీసుకుంటారు. అంటే సెకండ్ ఛాన్స్ ఇవ్వడం కానీ, కొడిలిటీ పెట్టడం కానీ ఆ టైప్ ఉంటుంది. ఒకవేళ మీరు మాల్ ప్రాక్టీస్గా దొరికితే డైరెక్ట్ టెర్మినేషన్. ఇది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకొని, మాల్ ప్రాక్టీస్ చేయొద్దు. ఫెయిల్ అయినా అయిపోయింది కానీ మాల్ ప్రాక్టీస్ అయితే అనేది మాత్రం అస్సలు చేయొద్దు. చాలా 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 డేంజర్. హెచ్ఆర్స్ డైరెక్ట్ నా కళ్ళ ముందే 5 వెళ్ళిపోయారు మాల్ ప్రాక్టీస్లో దొరికి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకొని, మాల్ ప్రాక్టీస్ చేయొద్దు. ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది, ఇంప్రూవ్ చేసుకుని పాస్ అవ్వండి. కానీ మాల్ ప్రాక్టీస్ అయితే చేయొద్దు, నేను ముందే చెప్తున్నాను ఇది మీకు. సో అది బెర్రీ బాట్ అనేది మీకు ఒక ఫ్రేమ్ ఇచ్చేసాను. బెర్రీ బాట్ అనేది మొత్తం నో మాన్యువల్. ఓన్లీ అది మీకు డౌట్ వచ్చినా ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్పేస్తుంది, పాస్ అయితే పాస్ అని చెప్తుంది. మాల్ ప్రాక్టీస్ వస్తే ఒక 3 సోల్డ్ దాటితే ఇది హెచ్ఆర్కి సెండ్ చేస్తుంది. హెచ్ఆర్ అనేది నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాడు. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడమే. మాల్ ప్రాక్టీస్ అయితే నో ఎక్స్ప్లెనేషన్, డైరెక్ట్ హెచ్ఆర్ వస్తాడు, ఎక్స్ప్లెనేషన్ ఏం చేయకు, డైరెక్ట్ టెర్మినేషన్ చేసాను కూడా చెప్పేస్తాడు. సో ఇది వచ్చేసి బీ కేర్ఫుల్, లెర్న్ సంథింగ్ న్యూ అండ్ ఫాస్ట్, ట్రై టు పాస్ ద ఎగ్జామ్, గెట్ బిల్డబుల్ ఆపర్చునిటీస్. సో ఇదే నేను చెప్తుంది. థ్యాంక్ యూ. వీడియో ఎవరైతే లాస్ట్ దాకా చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు
కంటిన్యూస్గా వస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు సృజన్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.